తినేసిన నా కోసం కాలుగోళ్ళనే మిగిల్చారు. గోరు మిగిలిపోయింది. ఉండరా చిటికిన పేరు పట్టుకునేది ఇంకోటి వచ్చింది. బాబు అతను ఎవరు అనుకుంటావు? నాకు కాబోయే అల్లుడు కాదు, నా కాబోయే మొగుడు. ఏమన్నావు? రావుడు నా కాబోయే మొగుడు. ఈ అడ్రస్ మారి వచ్చేవేమో. మోకం చూసి మాట్లాడుతూ ఉంటే అడ్రస్ అంటావేంట? ఏంటే ఏ లెవెల్ అమ్మా మంది? ఫుట్పాత్ లెవెల్. లెవెల్ సంగతి నీకెంతకాయా? ముందాన్ని దిగమన మెట్లు కట్టమంది మెళ్ళ తాళి. అమ్మా ఏంటి ఒకసారి అలా పక్కకు వస్తావా? అదా చూడమ్మా, వీడి వల్లే నా కూతురు నెల తప్పింది, అందుకే హడావుడిగా పెళ్లి చేసేస్తున్నారు. నా మనవరాలు ఈడి వల్లే నెల తప్పింది, అందుకే నేను పెళ్లి చేయడానికి వచ్చాను. అల్లుడు ఏమిటి మనసు గిల్లుడు? ఏమి లేదు మామ, మొన్న హిందూపురం పారిపోయారు కదా, ఫుట్పాత్ మీద పడుకున్నాను, చలేసింది. పక్కన అమ్మాయి పడుకునింది, దుప్పట్లో దూరేశాను. దుప్పట్లో దూరి పడుకున్నంత మాత్రాన అది వస్తుందా? గెస్ట్ హౌస్ కి వెళ్ళినంత మాత్రాన రాలేదా? ఏమిటి రాము ఇదంతా? నేను పుట్టిన నక్షత్రమే తప్పమ్మా, ఏం చెయ్యను. ఇది నిజమే, ఇది నిజమే. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి బావగారితో ఈ విషయం చెప్పి తేల్చేస్తాను. అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఈ పరిస్థితిలో ఈ విషయం తెలిస్తే ఏదైనా ఘోరం జరుగుతుందో ఏమో. అల్లుడు మామయ్య చెప్పు. ఎట్లాగట్లా వాళ్ళని వదిలించే మామయ్య. నువ్వు నాతో కోఆపరేట్ చేస్తే వాళ్ళని ఎలా ఆపరేట్ చేయాలో నేను చూసుకుంటా. ప్రొసీడ్. చూడండమ్మా, మా బావగారు ఆసుపత్రిలో ఉండగా తీరే విషయం కాదిది. అంచేత మీరు 4 రోజులు ఇక్కడ ఉంటే మా బావగారు ఇంటికి రాగానే తేల్చేస్తా. అట్టాగే ఈలోగా కడుపు బాగా పెరుగుతుంది. రామమ్మ. ఎక్కడికి? అటు కాదు, ఇటు పెరట్ లోకి. ఏంటి పెరట్ లోకా? మరి ఏ లెవెల్ అనుకున్నావు? ఫుట్పాత్ లెవెల్. అది అప్పుడు, ఇప్పుడు కోడల్ లెవెల్. బాయ్ మేడం. టేకు గో. అమ్మమ్మ అమ్మమ్మ పెళ్ళెప్పుడు? చేస్తాలే అమ్మా, తొందరపడబాక. కదలద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్టొచ్చావేంట్రా? అమ్మ ముసలమ్మ రా. తమ్ముడు వరుసే కదరా, కూర్చో. చూడు ముసలమ్మ, అయ్యిందేదో అయిపోయింది. ఈ పెద్దింటోళ్ళ గొడవలో నువ్వు ఎందుకు తల దూరుస్తావు? ఓ 10,000 ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి కడుపు తీయించేయి. అట్టాగే ఏం పోయి తెచ్చింది? తీసి పడేస్తే పోలా ఎడదే. కూర్చున్న పళంగా వెళ్ళిపోమంటున్నాను, ఏమనుకోవద్దు. ఉండండి. కడుపుతో ఉన్న పిల్ల కాస్త కడుపు నిండా భోంచేసి బాగా విశ్రాంతి తీసుకుని 3 గంటల బండికి చెక్కేయండి. ఒరే తమ్ముడు ఆగు, నీ కూతురు కూడా కడుపుతో ఉందిగా. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి దాని కడుపు తీయించి. చెప్పాను కదా అని నిలబడ్డ పాళంగా బయలుదేరద్దు. అసలే కడుపుతో ఉన్న పిల్ల కడుపు నిండా మెక్కి కంటి నిండా రెస్ట్ తీసుకుని 3 గంటల బస్సుకి ఎక్కే. ఇదిగో ముసలమ్మ, నక్కరాలు చేయకు. 1,00,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళిపోండి. మేము 2 లక్షలు ఇస్తాం, నువ్వే వెళ్ళిపో. ఫుట్పాత్ మీద బతికేదానికి నీకు 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయే? రావుణ్ణి పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తంతా మాదేగా, దానిలోంచి తీసేస్తాం. నీ పొత్తి కడుపు నిండా మెదడే ఉందే ముసలమ్మ, ఇచ్చేయి.